నిన్న జరిగిన సోనియా క్లాన్ వర్సెస్ మణికంఠ ఫైట్ లో తప్పెవరిదంటారు? నాకైతే మణికంఠ తప్ప అస్సలు కనిపించలేదు. ఎందుకంటే మణికంఠకి అక్కడ ఆప్షన్ లేదు, తనని తనే సెలెక్ట్ చేసుకోవాలి. అందరూ తన కోసం సాక్రిఫైస్ చేశారు, టీం కోసం సాక్రిఫైస్ చేశారని చెప్తున్నారు సోనియా క్లాన్. కాకపోతే తను సాక్రిఫైస్ చేయలేదు, ఇంకా ఆప్షన్ లేక తనని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే తనకన్నా ముందే యష్మి తనని సెలెక్ట్ చేసింది వీక్ అనేసి, సోనియా కూడా తనని వీక్ అనేసి సెలెక్ట్ చేసింది. అంటే నువ్వు ఫిజికల్ గా కూడా మెంటల్ గేమ్స్ కూడా ఏది ఆడలేవనేసి అయితే సెలెక్ట్ చేసింది. ఇంకా వీళ్ళు నెగిటివ్ పాయింట్స్ చెప్పేసి నన్ను సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకు ఊరికే అనేసి, తనని తానుగానే పాజిటివ్ గా, అంటే నాలో ఉన్న ఫిజికల్ స్ట్రెంత్ పృథ్వీలో ఉంది, ఆయన మెంటల్ స్ట్రెంత్ వచ్చేసి సోనియాలో ఉంది, సో క్లాన్ కోసం నేనే వెళ్తాను అనేసి ఇంకా తనకు ఆప్షన్ లేదు, అలా అని తనే చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంకా మిగిలిన పృథ్వీ అండ్ నిఖిల్ కూడా తననే చేస్తారు, సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంకేంది, యష్మి చేస్తారా, పృథ్వీని చేస్తారా, లేదా సోనియాని చేస్తారా? కంపల్సరీ మణికంఠనే తీయేస్తారని తెలుసు కాబట్టి తను సెల్ఫ్ గా తనని తానే తీసుకున్నాడు. నేనే వెళ్ళిపోతాను, మీరన్నా స్ట్రాంగ్ గా ఆడండి అనేసి అయితే తను చెప్పుకుంటూ వెళ్ళాడు. దీన్ని తీసుకొచ్చి నబిల్ ని తీసేసిన దాని వల్ల ఎందుకు మీరు మణికంఠని తీసేశారు, అక్కడ వీక్ అనేసి మా టీంలో మాత్రం స్ట్రాంగ్ పర్సన్ ని తీసారు ఎందుకు అని అడిగితే, లేదు మణికంఠ తను తానే అంటే సాక్రిఫైస్ చేసుకున్నాడు అనేసి అయితే చెప్పారు. అక్కడ సాక్రిఫైస్ అనే మ్యాటరే లేదు, ఎందుకంటే మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంకా తనకు విధి లేకుండా తనను తను డిఫెండ్ చేసుకున్నా కూడా ప్రయోజనం లేకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీనికి ఎంత గొడవ చేశారు, ఎంత నీదే తప్పు, నువ్వు మమ్మల్ని లేదనేసి అక్కడ నువ్వే సాక్రిఫైస్ చేసుకునేసి అక్కడ వాళ్ళ ముందర మాత్రం లేదనేసి మమ్మల్ని బ్యాడ్ చేసావు అనేసి యష్మి అండ్ సోనియా చాలా అయితే తిట్టారనమాట మణికంఠని. ఇది చాలా రాంగ్, మీరు సెలెక్ట్ చేసిన తర్వాతే తనకు విధి లేకుండా తనను తానే తీసుకోవాల్సి వచ్చింది. అవును నిజమే, తను మైక్ పడేసింది తప్పు, కాకపోతే వాళ్ళు మెంటల్ గా అని అరుస్తున్నారు, తనదే తప్పు అని బ్లేమ్ చేస్తున్నారు. ఇంకా తనకు ఆప్షన్ లేకుండానే తాను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అది ఎంత చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. లేదు నువ్వే సాక్రిఫైస్ చేసుకుని వెళ్ళిపోయావు, నీదే తప్పు అని అంటున్నారు. ఇంకా తనకు కోపం రాక ఫ్రస్ట్రేట్ రాకుండా ఏం చేస్తాడు? సో నాకైతే మణికంఠ అది ఏది తప్పులేదనిపించింది. అక్కడ ఫుల్ తప్పున్నది సోనియా అండ్ టీమ్దే. నబీల్ అంత స్ట్రాంగ్ ప్లేయర్ ని తీసేసిన దాని వల్ల అందరూ గొడవ చేస్తారని ఇక్కడ తను సాక్రిఫైస్ చేసుకున్నాడనేది ఏదో పెద్దగా తీసేశారు. అంటే వాళ్ళను మీన్స్ మేమేం కావాలని తీయలేదు అనేలాగా పోర్ట్రే చేసుకోవడానికి. దీంట్లో నిఖిల్ కూడా సీత నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ తీసేయకూడదు, ఇక్కడ వీక్ ప్లేయర్ నే తీయాలి, ఎందుకంటే మనము మీన్స్ వైల్డ్ కార్డ్ వర్సెస్ మనం ఇంట్లో ఉండే వాళ్ళని ఫైట్ చేయాలి, మనలో మనం ఫైట్ చేసుకోవడం కాదు, సో మీరు ఆలోచించుకొని కొంచెం వీక్ ఉన్న వాళ్ళని తీయండి అని చెప్తే ఓకే అని ఒప్పుకునేసి తర్వాత వాళ్ళ క్లాన్ దగ్గరికి వెళ్ళేసి నుంచి మనం ఆలోచించుకోవాలి, మన టీమ్ కే మనం చాలా విన్ అయితే బెనిఫిట్స్ వస్తాయి, స్ట్రాంగ్ ఉండే వాళ్ళని తీసేయాలి అనేసి ఇక్కడ వచ్చేసి చెప్తాడు. సోనియా కూడా నబిల్ స్ట్రాంగ్ అని పృథ్వీ అంటుంటే లేదు స్ట్రాంగ్ అని పోర్ట్రే చేయదండి, మనతో కంపేర్ ఏంటి నబిల్ కి, అసలు తనే స్ట్రాంగ్ కాదు అన్నట్టు. ఏం పొసెసివ్ నేచర్ తల్లి, తను స్ట్రాంగ్ అనేసి తీస్తున్నారు, ప్రతి ఒక్క టాస్క్ కి తను వస్తున్నాడనే తీస్తున్నారు. తర్వాత తను స్ట్రాంగ్ అని కూడా ఒప్పుకునే అంత దిల్లు లేదు మీకు. ఏ టాస్క్ లో అయినా వాళ్ళతో సమానంగా ఆడలేరు మీరు. సో తీసేసి నబిల్ ని తీసేసి తర్వాత తను స్ట్రాంగే కాదంట. ఏది నిఖిల్ కూడా లేదు స్ట్రాంగ్ కాదంటున్నాడు. పృథ్వీతో పాటు 3 hours ఆ బలూన్ పగలిపోకుండా 3 hours పట్టుకొని నించుకున్నాడు. ఏ దీంట్లో స్ట్రాంగ్ కాదని చెప్తున్నారు మీరు సమర్థించుకునేదానికి కాకపోతే. సోనియాకైతే ఫుల్ గడ్జ్ ఉంది నబిల్ మీద, అస్సలు నచ్చట్లేదు సోనియాకి. సో ఎలాగైనా తనను బ్యాట్ చేయాలి, తన గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా చేయాలి, తనను వీక్ చేయాలి అని మొన్న నామినేషన్స్ లో కూడా వీక్ చేయాలనేసి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అని తీసుకొచ్చింది. ఇక్కడ కూడా టాస్క్ ఆడకుండా చేసింది, తీసేసి మళ్ళీ స్ట్రాంగ్ కాదంట, వీక్ అంట. ఏంటో వీళ్ళ క్లాన్ ఏంటో వీళ్ళేంటో విధానాలు ఏమో అస్సలు అర్థం కాదు. వీళ్ళని ఇల్లంతా అక్కడ కంటెస్టెంట్స్ మొత్తం హౌస్ అంతా రిజెక్ట్ చేసింది, కాకపోతే వీళ్ళే స్ట్రాంగ్ అనుకుంటున్నారు. ఎస్ నిఖిల్ అండ్ పృథ్వీ స్ట్రాంగే, గేమ్స్ బాగా ఆడతారు, కాకపోతే కొన్ని డిసిషన్స్ ఉన్నాయి చూడు, ది ఫాల్తూస్ డిసిషన్స్ అస్సలు బాగాలేదు. అది సోనియా చెప్పేదానికంతా తందాన అంటున్నారు. అది కాక మెయిన్ సోనియా టీం ఎందుకన్నానంటే, సోనియా క్లాన్ అని ఎందుకంటున్నానంటే, నిఖిల్ మాటకు మాత్రమే చీఫ్, తను చీఫ్ గా ఉండేది క్లాన్ కాదు సోనియాకి. చీఫ్ మాత్రం సోనియానే, ఎందుకంటే సోనియా మాటే వింటున్నాడు. అక్కడ ఎవరిదన్నా డిసిజన్ అడగకుండా సోనియానే అడుగుతుంది, ఎవరిని తీయాలని గాని, మన టీంలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని గానీ, వాళ్ళ క్లాన్ లో ఎవరు తీయాలి, ప్రతి ఒక్క డిస్కషన్ సోనియా పెడుతుందే కానీ నిఖిల్ అసలు ఇన్వాల్వ్ అవ్వట్లే. సో ఇంకా సోనియా క్లాన్ కాకుండా ఇంకేంటి